నువ్వేం చేస్తున్నావు? మన రామాయణ నాటకం కోసం లొకేషన్ సెట్ చేస్తున్నాను. ఇదే అంతఃపురం, అటుపక్కున్నది అడవి. శ్రీరాముడి గాథ ఒక అద్భుతమైన గాథ. చెడుని మంచి జయించిన గాథ. తండ్రికిచ్చిన మాటని కాపాడడం కోసం శ్రీరాముడు అడవులకు బయలుదేరాడు. కూడా వెళ్లిన సీతాదేవి, లక్ష్మణుడు అంతఃపుర జీవితానికి స్వస్తి పలికారు. దుష్ట రావణుడు కపట నాటకం ఆడి సీతాదేవిని ఎత్తుకుపోయాడు. రాముడు అతన్ని వెంబడించాడు. లంక వరకు వంతెన వెయ్యాలి. భీమ్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. రామాయణ నాటకమా? భీమ్ నాటకాన్ని నేనెలా నాశనం చేస్తానో చూస్తూ ఉండండి. రాజుని భయపెట్టి పరిగెత్తిస్తాను, చూడండి. పావా, నిన్నేం చేస్తానో చూడు. రాజు, రాజు గట్టిగా పట్టుకో. పట్టుకున్నా. భీమ్ జారుతోంది, నన్ను వదిలేకో. కాళియా గట్టిగా పట్టుకో. రాజు, కాళియా. భలే జాలీగా ఉంది. అది సరే గాని మీరు ఎవరు? ఎవరా? గుర్తుపట్టలేదా? నేనే హనుమంతుణ్ణి. హనుమంతుడివా? ప్రణామాలు. మిత్రులారా, మీకు నా ప్రణామములు. మీరు చెప్పిన శ్రీరాముడి కథ అద్భుతంగా ఉంది. మీలాగే నాకు దీపావళి పండగ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ రోజు సంతోషంగా ఉండొచ్చు, టపాకాయలు కాల్చొచ్చు, తీపి తినచ్చు, కొత్త స్నేహితులు దొరుకుతారు. ఆ శ్రీరాముణ్ణి తలుచుకుని ధ్యానం చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకేం కావాలో మిమ్మల్ని అడగచ్చా? ఏదైనా అడుగు. మీరు ప్రదర్శించే ఈ రాముడి నాటికలో ఈ హనుమంతుడు పాల్గొనొచ్చా? అనుమతి అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు మా స్నేహితుడు కదా. ఇప్పుడు మీకు అసలైన వంతెన ఎలా వెయ్యాలో నేర్పిస్తాను. భీమ్ రా రా. మహారాజా, మేం మిమ్మల్ని, యువరాణి ఇందుమతిని డోలక్పూర్లో జరిగే దీపావళి వేడుకలకు ఆహ్వానించడానికి వచ్చాం. వీరులారా, అందర్నీ ఖైదు చేయండి. ఏంటి? డోలక్పూర్లో దీపావళి పండుగ చేసుకోకూడదు. ఈ ముగ్గులన్నింటినీ తుడిచేయండి. ఆ ముగ్గులు వేసింది నేనే. అందర్నీ చెరసాలలో బంధించండి. భీమ్ స్నేహితులందరినీ చెరసాలలో బంధించండి, కానీ భీమ్ని మాత్రం నాకు వదిలేయండి. మహారాజా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈయన అసలు మా మహారాజే కాదు. భీమ్ అటు చూడు. ఓహో, ఇదన్నమాట విషయం.
దగ్గరికి రాకు. నాన్నగారు ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. మహారాజా మీరు ఈ మంత్రి మాయలో పడిపోయారు. ఈ దుర్మార్గుని తీసుకువెళ్లి చెరసాలలో పెట్టండి. వెళ్ళండి. వద్దు, నేను మంత్రిని. నా మీద చేయి చేసుకోకండి. నా మాట వినండి. భీమ్, హనుమాన్, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. బాగా గుర్తుంచుకోండి, నేను అనంత పని చేస్తాను. అతన్ని చెరసాలలో పెట్టాం గనక సమస్యలు తీరినట్టే. ఇప్పుడు ఓ ముఖ్యమైన పనుంది. అమ్మా ఇందు, నువ్వు నా కోసం ఓ అందమైన ముగ్గు వేయాలి. పదండి, మనమందరం దీపావళి పండుగని ఘనంగా జరుపుకుందాం. నన్ను విడుదల చేయండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇలా చూడండి, నేను కనుక మహారాజునైతే మీ చేత పశువుల సెలని శుభ్రం చేయిస్తాను. నువ్వు మహారాజు అయితే కదా, జోకర్ ఎప్పటికీ మహారాజు కాలేడు. ఇదిగో ఈ లడ్డు తింటావా? నాకు లడ్డు వద్దు, ఏమి వద్దు. దీపావళి నాకు నచ్చని పండుగ. మిఠాయిలు పంచి పెట్టడం, బహుమతులు ఇవ్వడం, పిండి వంటలు చెయ్యడం, మాట్లాడడం, నవ్వడం, సరదాగా ఉండడం, ఇవి ఏవి నాకు నచ్చవు. నాలాంటి బలవంతులు, శక్తివంతులు అందరూ ఇలాగే ఖచ్చితంగా మహారాజునవుతాను. మీ పని పడతాను. తీపిని తిని నన్ను తంతారా? మిమ్మల్ని గురి పెట్టడంలో కాళియాకి సాటి ఎవరు లేరని ఈ రోజు నిరూపిస్తాను. చూస్తూ ఉండండి. డోలో, ఏ బోలో, మ్యూజిక్. కదలకుండా ఉండండి లేదా గురి తప్పిపోతుంది. డిషూ.